జయసారథి గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి జయసారథి గారు నమస్తే చెప్పండి. నమస్తే అండి. సో కేటీఆర్ గారి కామెంట్స్ మేజర్ ఇక్కడ ఇష్యూ రేపుతున్నాయి. ఏంటంటే నిన్న ఆయన ఎంక్వైరీ తర్వాత బయటకు వచ్చి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ మనం ఓపెన్గా మాట్లాడుకుందాం పబ్లిక్ గ్రౌండ్లో కూర్చొని మీ ప్యాలెస్కి రమ్మన్నా నేను వస్తా, లేదంటే నా ఇంటికైనా పర్లేదు, ఏదైనా కోర్టుకైనా పోదాం అనేటువంటి స్టేట్మెంట్స్ని ఎట్లా చూడాలి? అంటే అవి పొలిటికల్ గా మాట్లాడుకోవడానికి అలాంటి కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు ఎవరైనా కూడా. అంటే పొలిటికల్ అటాకింగ్ చేయడానికంటే నన్ను రాజకీయ ఒత్తిళ్లతోటే నన్ను మీద కేసు బనాయించారు అనేటువంటిది తీసుకోవడానికి ఏ దేశంలో ఎన్ని కేసులు చూస్తున్నాం. ఆ కేజ్రీవాల్ కేసు నుంచి ఇక్కడి వరకు అన్ని కేసులలో ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో చేస్తున్నటువంటి కామెంట్స్ అవి సహజంగానే. అప్పుడు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా అలాంటివి వచ్చినాయి. అంటే అమిత్ షా మీద కేసు పెట్టిన సందర్భంలో కానీ ఇంకెవరి మీద కేసు పెట్టిన సందర్భంలో కానీ అవి వచ్చినాయి. అవి పొలిటికల్ స్టేట్మెంట్. అవి పక్కన పెడితే ఒకటి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో సచ్చీలమైనటువంటి రాజకీయాలు కొనసాగాలంటే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు చట్టానికి అతీతులు కారనేది మాత్రం వాస్తవం. దాంట్లో అది జరిగిందా లేదా అనేటువంటిది కోర్టులు నిర్దేశిస్తాయి అనేటువంటిది నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఉంది. ఒకవేళ దోషులు అయితే ఖచ్చితంగా ఇదే కేసు నిరూపితమయ్యే విధంగా ఈ ప్రభుత్వాలు వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎందుకు అని చెప్పాను, ప్రభుత్వం మీద ప్రధాన బాధ్యత ఎందుకుంది, ఇవాళ న్యాయ వ్యవస్థ మీద ఇవాళ ఆరోపణలు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎందుకు బీజేపీ మోడీ గారి అధికారంలోకి రావడానికి ఆయన ఇమేజ్ కంటే ఎక్కువగా ఇది ప్రధానంగా పనిచేసిన ఏంటి, యూపీఏ 1-2 ప్రభుత్వాల అవినీతి అంశాలు. అవి బొగ్గు కుంభకోణం కావచ్చు, టెలికాం కుంభకోణం కావచ్చు, ఏకంగా కరుణానిధి గారి కూతురు జైలుకు వెళ్ళింది, కేంద్ర మంత్రులు జైలుకు వెళ్ళిండ్రు, అనేక స్కామ్స్ వచ్చినాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి, మరి అంత పెద్ద చరిత్రాత్మకంగా పేర్కొన్నటువంటి ఒక్క కుంభకోణం కూడా లక్షల కోట్ల కుంభకోణం ఒక్కటి కూడా నిరూపితం కాకుండా కేసు కొట్టుపోయినటువంటి సందర్భాల్లో ఇవి ఏదో తూతూ మంత్రంగా ఇవి అప్పటికప్పుడు ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి లేదా ఆ వ్యక్తుల్ని బదనాం చేయడానికి ఇలాంటి కేసులు పెడుతున్నారనేటువంటి అభిప్రాయం వస్తుంది. మీరు వాస్తవం గమనించండి. ఒక్కటంటే ఒక్కటి. కానీ 2G స్కామ్ లో రాదు, బొగ్గు స్కామ్ లో రాదు, ఏంట్లో కూడా నిరూపితమయ్యేటువంటి పరిస్థితి లేకపోతే మరి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసి అధికారంలోకి వచ్చాక దాన్ని నీరుగార్చడానికి వాడు కూడా తోడ్పడ్డారా, లేకపోతే వాళ్ళు అవసరం మేరకు దాన్ని వాడుకొని వదిలేశారా, అందులో నిజంగానే నిజం లేదా మరి అనే ఏర్పడతారు. ఇవాళ నిన్న రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, అధికార పార్టీతో పాటు ఆయన భారత రాజ్య వ్యవస్థతో కూడా కొట్లాడుతున్నామని చెప్పేసి అని మాట్లాడారు. అంటే వాటన్నింటినీ ప్రభావితం చేస్తున్నారు అంటారు. వాళ్ళు చెప్పేది ఏంటిది ప్రభావితం అంటే, న్యాయ వ్యవస్థను, ఈడీలను, ఆ సంస్థలన్నింటినీ కూడా ఆ పెద్ద పెద్ద సంస్థలు సిబిఐ లాంటి వాటి అన్నింటినీ కూడా ప్రభావితం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అక్కడ రాహుల్ గాంధీ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డిఫెన్స్ లో పడాల్సి వస్తుంది ఇలాంటి కేసులు వచ్చినప్పుడు. మరి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఒకటి మీరు దాని మీదనైనా విశ్వాసం ఉంచండి. మీ కేసులు వచ్చినప్పుడేమో రాజ్య వ్యవస్థలు ఇబ్బందికరంగా అవన్నీ ప్రభావితంలోనే బీజేపీ అండర్ లో పనిచేస్తున్నాయనైనా చెప్తా ఉన్నారు. దానికే పరిమితం కండి. ఇక మీరు వాటి మీద పెట్టుకోకండి. మరి ఇంకే పార్టీల మీద దాని విషయంలో కామెంట్ చేయకండి. లేదా మీకు ప్రత్యర్థుల మీద విషయం వచ్చినప్పుడేమో అవి సక్రమమైన మీరు చెప్పడం సరికాదు. లేదా బీఆర్ఎస్ పార్టీ కూడా తమకు అనుకూలంగా ఉన్నప్పుడు తమకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు వచ్చినప్పుడేమో ఇవి కోర్టులను గౌరవించాల్సింది, కోర్టు సమర్థవంతంగా పనిచేసింది, సిబిఐ బాగా పనిచేసింది, ఈడీ బాగా పనిచేసింది, ఎవరైనా చట్టానికి అతీతులు గారని స్టేట్మెంట్లు ఇవ్వడం. లేదా వాళ్ళ మీద కేసులు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కేంద్రంలో అధికారంలో పార్టీ లేదా రాష్ట్రంలో అధికారంలో పార్టీ ఇవి రెండు ప్రభావితం చేస్తున్నాయని చెప్పడం. ఇది ఎంతవరకు సంబంధించిన అసలు మీరు ఏం చేస్తా ఉన్నారు? ప్రజల్లో ఒక వ్యవస్థల మీద మొత్తం మీద అన్ని పార్టీలు మూకుమ్మడిగా ఏదో ఒక సందర్భంలో దాని మీద దుమ్మెత్తి పోసి దాన్ని డైల్యూట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం వేరు, ఏకంగా భారత రాజ్య వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ మాట్లాడితే అది మనం కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నా, మీరు ప్రతిపక్షం, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవే కోర్టులు ఇవే సందర్భంగా మీద కూడా చాలా మంది కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి మీరు కూడా దానికి ఇవాళ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే మీరు ప్రొసీజర్ ల్యాబ్స్ మీరు అవినీతి పరం చేయకపోవచ్చు, ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా చట్ట ప్రకారం తప్పే. ఒకవేళ ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ లో ఈ మంత్రి ప్రధాన భాగస్వాములు అయితే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకవేళ మీరంటే ఒక బ్యాంకుల ద్వారా నిజంగా కూడా ఏంటంటే క్యాబినెట్ కు కానీ అక్కడ పెద్దలందరికీ కూడా తెలుసు, క్యాబినెట్ కానీ మంత్రులకు కానీ ఎవరికి కూడా డబ్బులను నేరుగా పంపించి సంతకం పెట్టి చెక్ కొట్టగానే పోదు. అది ఖచ్చితంగా ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉన్నాయి అక్కడ. ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ చేసేటువంటి అధికారులు ఏంటిది, బ్యాంకింగ్ అన్నా అనుకోండి, మళ్ళీ బ్యాంకింగ్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఒక బ్యాంక్ అధికారి డబ్బుల్ని నేరుగా పంపగలుగుతాడా, ఎట్లా పంపగలుగుతాడా, అది మళ్ళీ క్వశ్చన్.
ఇలాంటి ఆ క్వశ్చన్ వస్తుంది మళ్ళా. అది ఎవరు పంపాలి? మరి ఆ బ్యాంక్ అధికారి దాదాపు రీజనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు పెద్ద పెద్ద ఈ అమౌంట్స్ విదేశాలకు పంపాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చూస్తారు. ప్రభుత్వం పంపాలంటే దీన్ని ఏ రూపంలో పంపాలని అవగాహన లేకుండా ఆయన ఒక మేనేజర్ స్థాయిలో, రీజనల్ మేనేజర్ స్థాయిలో, జోనల్ మేనేజర్ స్థాయిలో ఉన్నారు కదా. మరి అక్కడ ఎట్లా పంపిన? మరి అంటే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. బ్యాంకింగ్ వ్యవస్థ అంటే మరి ఎవరి చేతిలో ఉంటది? అది కేంద్రంలో ఉంటుంది. మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలి. ఆయన కేటీఆర్ గారు ఆ చట్టపరంగా క్యాబినెట్ అనుమతి లేకుండా నిధులు పంపడం అనేది ఆ బిజినెస్ రూల్స్ లో ఉన్నట్టయితే ఖచ్చితంగా దోషిగా తేల్తాడు. అవినీతి చేయకపోయినా పర్లేదు, నువ్వు ఆ రూల్స్ ను వైలేట్ చేస్తావు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తేలేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఇంక రెండో అంశం ఏంటిది? ఆ పంపబడినటువంటి నిధులు మళ్ళీ కేటీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారి సంబంధికులకు కానీ, కేటీఆర్ గారి పార్టీ వ్యక్తులకు కానీ పరోక్షంగా వచ్చినా కూడా దాన్ని క్విడ్ ప్రోకో కింద యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కేసులో ఇదే జరిగింది కదా. సూట్ కేసు కంపెనీలలోకి డబ్బులు వెళ్ళడం, అవే మళ్ళీ తిరిగి వచ్చేసినాయి. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డిని దోషి అంటారు, రాజశేఖర రెడ్డి మంచోడు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. మరి అంటే వింతగా ఉంటది కొన్ని ఆర్గ్యుమెంట్ చూస్తూ ఉంటే. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాజకీయ నాయకులు ప్రజల్లో ఈ వ్యవస్థల పట్ల, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థల మీద అన్ని మేనేజ్ అయిపోతాయి అనేటువంటి ఒక దురభిప్రాయం ఏర్పడతా ఉంది. ఏర్పడినప్పుడే అవినీతి పనులు కూడా మళ్ళీ గెలిచారు. ఆయన మీద ఇంత పెద్ద అవినీతి ఆరోపణలు ఉండే ఎందుకు గెలిచిండు అంటే, ఇది ప్రజలు నమ్మట్లేరు కేసులను. ఎందుకు నమ్మట్లేరు అంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కేసుల పట్ల బలంగా పొట్లాడి అధికారంలోకి వస్తే ఆ కేసులు కొట్టుడు పైన, నీరుగారిపైన, ఒక్కరికి కూడా జైలు శిక్ష పడకపోయేసరికి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ఇవన్నీ మేనేజబుల్, మనం మాత్రం అనవసరంగా దాన్ని బేస్ చేసి ఎందుకు కావాలి, మనకి ఎవరు నచ్చిండో లేదా మనకు డబ్బులు ఇచ్చిండో వాళ్ళని చూసి ఓటేయాలని నేను భావిస్తా ఉంది. కాబట్టి దీని వరకు వచ్చినట్టయితే కేటీఆర్ గారు చెప్పేటువంటివి ఏదైనా లైట్ డిటెక్టర్ టెస్ట్ ఇవన్నీ కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ గా ఉంటాయి. కానీ మిగిలిన అంశాల విషయంలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఒక విధానం, అక్కడ ఒక విధానం కాకుండా ఒక స్టాండ్ బై ఉండాలి. ఎందుకంటే కేజ్రీవాల్ నిన్నటి వరకు ఇండియా కూటమిలో ఉన్నారు. నిన్న రేవంత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమున్నది? ఇవాళ మేము చేస్తామన్నారు. లెట్ మీ కంప్లీట్ అని ఏమంటారంటే, ఒక స్పష్టత ఉండాలి. మూడు పార్టీలు అక్కడ మూడు పార్టీల వ్యక్తులు ఉన్నారు కాబట్టి నేను క్లారిటీ చెప్తున్నా. ఎవరి పక్షం కాంగ్రెస్ అయినా బీజేపీ కూడా అదే రకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ వల్లనే ఇవాళ వ్యవస్థలన్నీ బస్సు పట్టినటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. తమ కుటుంబంలో చేరితే మహారాష్ట్రలో ఉన్న వ్యక్తులను, ఆయన పేరేంది, అజిత్ పవార్ లాంటి వ్యక్తులను వాళ్ళందరినీ సేవ్ చేస్తున్నారు అనేటువంటి చాలా పెద్ద అలిగేషన్స్ పెడతా ఉన్నారు. రైట్ రైట్ జయసారథి గారు, వెల్కమ్ బ్యాక్. రామూర్తి గారు